2050 ఈ సంవత్సరం విన్న వెంటనే చాలామంది మైండ్లో ఒక భయం పుడుతుంది. రోబోలు మన పనులను లాక్కుంటాయా? జాబ్స్ లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఏఐ వచ్చిన తర్వాత మనిషి అవసరం లేకుండా పోతాడా? ఇది కేవలం మీకే కాదు, ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రశ్నలే. ఎందుకంటే టెక్నాలజీ అంత వేగంగా మారుతుంది. ఈరోజు మనకు సేఫ్గా అనిపిస్తున్న స్కిల్స్ రేపు పనికి రాకపోవచ్చు. కానీ ప్రశ్న ఏమిటంటే, భవిష్యత్తు మన చేతుల్లో లేదా? మన పిల్లలు 2050లో కేవలం మనుగడ సాగించడం మాత్రమే కాకుండా నిజంగా సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి? ఇదే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 2050లో ప్రపంచం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు పుట్టిన బిడ్డకి 2050 సంవత్సరానికి దాదాపు 25 సంవత్సరాల వయసు అవుతాడు. అంతా బాగా జరిగితే 22వ శతాబ్దం వరకు కూడా బతుకుతాడు. కానీ ప్రశ్న ఏమిటంటే, అలాంటి భవిష్యత్తుకు ఏ స్కిల్ నేర్చుకోవాలి అంటే మన ముందర కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ స్కూళ్ళల్లో ఏం నేర్పిస్తున్నాయి అంటే, మ్యాథ్స్లో డిఫరెన్షియల్ సమీకరణాలు, C++ ప్రోగ్రామింగు, కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్, చైనీస్ లాంగ్వేజ్. కానీ నిజంగా 2050లో ఈ స్కిల్స్ అవసరమా? ఎవరికీ తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా ఎదుగుతోంది. రేపటికి కోడింగ్ కూడా రోబోలు బాగా చేస్తాయి. భాషలంటే గూగుల్ ట్రాన్స్లేటర్ దగ్గరే సులువుగా వస్తుంది. అయితే మన పిల్లలు ఏం నేర్చుకోవాలి అంటే ఫ్యూచర్ స్కిల్స్. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు 2050లో 4 స్కిల్స్ చాలా కీలకం. క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబరేషన్, కమ్యూనికేషన్. క్రిటికల్ థింకింగ్ వివేచన. ఎవరైనా చెప్పిందంతా నమ్మకుండా ప్రశ్నించడం, నిజం అబద్ధాన్ని వేరు చేయడం. క్రియేటివిటీ సృజనాత్మకత. కష్టాలకి కొత్త పరిష్కారాలు కనుగొనడం. ఇది కేవలం డ్రాయింగు లేదా మ్యూజిక్ కాదు, ప్రతి రంగంలోనూ అవసరం. కొలాబరేషన్ సహకారం. వివిధ దేశాలు, భాషలు, సంస్కృతులు ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయడం. కమ్యూనికేషన్ తన ఆలోచనలను, తన ఐడియాలను స్పష్టంగా చెప్పగలగడం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది అడాప్టబిలిటీ, అనుకూలత. మార్పు వచ్చినప్పుడు మనస్సును స్థిరంగా ఉంచి కొత్త పరిస్థితుల్లో మనల్ని మనం మార్చుకోవడం. నెక్స్ట్, లెర్నింగ్ ఎజిలిటీ, రీఇన్వెన్షన్. 2050లో టాప్ స్కిల్స్ ఏమిటి అంటే లెర్నింగ్ ఎజిలిటీ అంటే కొత్తగా నేర్చుకోవడం, పనికిరాని పాత పద్ధతులను వదిలేయడం, కొత్త అవసరాలకు తిరిగి నేర్చుకోవడం. 21 సెంచరీస్ 21 లెసన్స్ అనే పుస్తక రచయిత యువల్ నోహా హరారీ గారు చెప్పినట్లు, భవిష్యత్తులో మనం ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి మనల్ని మనమే రీడిజైన్ చేసుకోవాల్సి రావచ్చు. జాబ్ మాత్రమే కాదు, మనిషిగా మన ఆలోచనలు, మన విలువలు కూడా రీడిజైన్ అవుతాయి. సరే, అయితే మనమేం చేయాలి అంటే ఫాస్ట్గా ముందుకెళ్ళాలి. ప్రభుత్వాలు, పెద్ద కంపెనీల కంటే ముందుగా వేగంగా నేర్చుకోవాలి. లైట్గా ట్రావెల్ చేయాలి. పాత ఆలోచనలని, బరువులను వదిలేయాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్. చదువు ఎప్పటికీ ఆగకూడదు. మానసికంగా కావాల్సిన క్వాలిటీస్ కూడా ఉన్నాయి. దృష్టి, స్థిరత్వం, స్వీయ నియంత్రణ, నిర్ణయాత్మకత, ఆశావాదం. కారల్ మార్క్స్, ఎంగిల్స్ చెప్పినట్లు ఘనంగా ఉన్నదంతా గాల్లోకి ఎగిరిపోతుంది. 2050కి మన ఆలోచనలు, మన జాబ్స్, మన జీవనశైలి అన్నీ మారిపోతాయి. ఇక 2 ఆప్షన్స్ ఉంటాయి. పూర్తిగా AI మీద ఆధారపడిపోవడం, లేకపోతే నిరంతరం నేర్చుకోవడం, మార్పుకు అడ్జస్ట్ అవుతూ ముందుకు సాగిపోవడం. భవిష్యత్తును ఊహిస్తూ భయపడకండి. మార్పే స్థిరత్వం. ఈ మైండ్ సెట్తో పిల్లలను పెంచితే 2050లో వాళ్ళు విజేతలు అవుతారు. టెక్నాలజీ మనిషిని తొలగించడానికి కాదు, మనిషిని మరింత శక్తివంతం చేయడానికి వస్తుంది. AI వస్తే కొత్త సమస్యలు వస్తాయి, కానీ అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా తెరుస్తుంది. గుర్తుంచుకోండి, మనిషి ఎప్పుడూ మార్పుకే జన్మించాడు. పురాతన కాలంలో అగ్నిని కనుగొన్నప్పుడు కూడా ఇదే భయం ఉండేది, కానీ ఆ అగ్ని మనిషిని రక్షించింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయంలో కూడా చాలామంది జాబ్స్ పోతాయని భయపడ్డారు, కానీ మరిన్ని ఉద్యోగాలు, మరిన్ని అవకాశాలు వచ్చాయి. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. మార్పు వస్తుంది, కానీ మనం నేర్చుకుంటే, అనుకూలిస్తే కొత్త అవకాశాలు మనకే వస్తాయి. అందుకే మీకు ఒక మెసేజ్: భయపడకండి, సిద్ధమవ్వండి. ఆప్షన్లు కోల్పోవడం కాదు, కొత్త ఆప్షన్లు సృష్టించడం నేర్చుకోండి. మీ మనసు, మీ ఆత్మవిశ్వాసమే మీకు భవిష్యత్తులో అతిపెద్ద స్కిల్. 2050 ఎవరిని ఆపదు, మార్పు మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళను ముందుకు నడిపిస్తుంది. మరి మీరు మార్పుకు సిద్ధమా? మీరు ఇప్పుడు చూసింది ఒక విజ్ఞాన విత్తనం. దీన్ని మీలో నాటితే భవిష్యత్తులో విజయం పంటగా వస్తుంది. అలాంటి విజ్ఞానం మీ దగ్గర ఆగిపోవద్దు. ఒక లైక్ చేసి, కమెంట్ ద్వారా మీ ఆలోచనలను పంచండి. షేర్ చేసి ఇంకోరి జీవితాన్ని మార్చండి. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీ లక్ష్యానికి ఒక అడుగు దగ్గర చేస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.